హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. ఈ రోజైతే మీ అందరి కోసం మరొక మంచి యూస్ఫుల్ ఐడియాతో వచ్చేసానండి. సో మరి ఈ రోజైతే రీయూజ్ఫుల్ ఐడియా రైస్ బ్యాగ్తో చేసేద్దాం. మరి రైస్ బ్యాగ్తో ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అనేది మనం ఈరోజు చూద్దామండి. ఈరోజైతే స్పెషల్గా అందరికీ వార్డ్రోబ్ ఆర్గనైజర్ అనేది చూపిస్తానండి. ఎవరైనా సరే ఇది తయారు చేయొచ్చు, ఎటువంటి టైలరింగ్ మిషన్ అవసరం లేదు, జస్ట్ ఫోల్డింగ్తోనే అండి. సో ఒక అద్భుతమైన ఫోల్డింగ్ ట్రిక్ అనేది మీకు ఈరోజు చూపించాలని అనుకుంటున్నాను. సో మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా మనము రైస్ బ్యాగ్ తీసుకుందామండి. దాన్ని మనం నీట్గా కింద బాటమ్ అనేది కట్ చేసుకొని సైడ్లో కట్ చేసి ఓపెన్ చేసుకుందామండి. సో ఈ విధంగా ఓపెన్ చేశాక మనం పైన పార్ట్ కూడా కొంచెం వదిలేసి కట్ చేసేసుకుందాము. అది కూడా మనకి ఇప్పుడు అవసరం అయితే లేదు. సో ఈ విధంగా నీట్గా మనం కట్ చేసి ఎటువంటి క్రాస్ అనేది లేకుండా చాలా చక్కగా రెక్టాంగిల్ షేప్లో అనేది మనం కట్ చేసి పెట్టేసుకుందాం. సో మరి ఆ తర్వాత ఏం చేయాలనేది చూద్దాం. దానికన్నా ముందు మీరు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇక ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడే అండి ఇక ఫోల్డింగ్ అనేది స్టార్ట్ చేద్దాం మనము. సో ఫస్ట్గా మనము 4 ఫోల్డ్స్ అనేవి వేసేసుకుందాం. ఇక ఒక సైడ్ అయితే అండి క్లోజ్ ఉంటుంది, ఇక ఇంకొక సైడ్ అయితే 4 ఓపెన్స్ అనేవి ఉంటాయండి. అవి కూడా మీకు చూపించాను కదా. ఇక ఇప్పుడు మనం ఫోల్డింగ్ చూద్దామండి. సో 4 ఫోల్డింగ్స్ ఇలా చేశాక ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ ఇలా 2 సైడ్లు మనం ఈ ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ అనేది వేసుకుంటాము. ముఖ్యంగా మనము ఈ ఫోల్డింగ్స్ అప్పుడు చాలా చక్కగా మనము ప్రెస్సింగ్ అనేది చేసుకోవాలండి. సో ఆ ఫోల్డింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా రావాలంటే మనం బాగా చేత్తో కానీ ఇక దేంతో అయినా సరే మీరు ప్రెస్ చేసుకోవచ్చండి. సో ఇక్కడైతే నేను బాగా చేత్తో ప్రెస్ చేస్తున్నాను. ఆ ఫోల్డింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండాలండి, అప్పుడే మనకు ఆర్గనైజర్ అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది. సో ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ వేసుకుంటాం కదండి. ఇక ఆ తర్వాత మనం మళ్ళీ ఇటు సైడ్ తిప్పి ఈ విధంగా ఈ ఫోల్డింగ్ని అటువైపుకి పెట్టుకోవాలండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ప్లెయిన్గా మొత్తం ఈ వైట్ కలర్ లాగా కనపడుతుంది కదండి. ఈ విధంగా ఆ షేప్ అనేది రావాలి మనకి. ఫస్ట్ చేసిన ఫోల్డింగ్ని అటు సైడ్కి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా మనకి 2 ఫోల్డింగ్స్ అనేవి వేసి బాగా ప్రెస్ చేసుకోవాలండి. మీరైతే స్కిప్ చేయకుండా అబ్జర్వ్ చేస్తేనే అండి ఇది మీకు ఫోల్డింగ్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనం చేయాల్సింది ఈ ట్రయాంగిల్ని షేప్ లాగా ఉంది కదండి, దాన్ని మనం ఈ విధంగా 2 సైడ్స్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. అటు సైడ్ ఇటు సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేశాక ఇక కింద పార్ట్ని కూడా మనము పైకి ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి. నేను ఇక్కడ బాగా ప్రెస్ చేస్తున్నానండి, ముఖ్యమైనది ఇక్కడ ప్రెస్సింగే అండి. సో ప్రెస్ చేయడం వల్లనే ఆ ఫోల్డింగ్స్ అనేవి అలానే ఉండి మనకి చాలా నీట్గా వస్తుంది. సో ఇంతవరకు మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను పెట్టే యూస్ఫుల్ వీడియోస్ మీకు కానీ రావాలంటే తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఇక 2 వైపులు మనం ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకున్నాం కదండి. సో పూర్తిగా బాగా నీట్గా ప్రెస్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి. సో మరి మీ అందరికి కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను నేను. సో ఈ విధంగా ఫోల్డింగ్ అయిపోయిందండి. ఈరోజు అయితే ఎటువంటి మిషన్ యూజ్ లేకుండా మీకు నేర్పిస్తానండి, ఎవరైనా సరే కుట్టేయచ్చు. సో ఇప్పుడు మనము నీడిల్ తీసుకొని, నేనైతే ఇక్కడ రైస్ బ్యాగ్ వస్తుంది కదండి థ్రెడ్, ఆ థ్రెడ్డే యూజ్ చేస్తున్నాను. ఈ ఫోల్డింగ్ అనేది మనం వేసుకున్నాం కదా, అది ఊడిపోకుండా మనము ఇలా లోపల నుంచి పైకి ఇలా అని ఆ జాయింట్ దగ్గర మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఆ ఎండ్లో ఆ జాయింట్ దగ్గర మనం వేసుకోవాలి. కింద నుంచి ఇలా పైకి ఫోల్డ్ చేసాం కదండి, అక్కడ మనము ఆ ఫోల్డింగ్ అనేది ఇలా ఊడి రాకుండా ఆ స్టిచ్ అనేది వేసేసుకుంటాము. ఒకే ఒక స్టిచ్ అండి వేసుకొని నాట్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా మనకి సేఫ్టీ కోసమే అండి. సో దానికోసం నేను ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకుంటాను. మనకు కావాలంటే ఏదైనా డబుల్ ప్లాస్టర్తో కూడా అంటించుకోవచ్చు, అదైతే టెంపరీగా ఊడిపోతుంది. అందుకే ఈ విధంగా నేను థ్రెడ్తో స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. సో ఇదే విధంగా ఇంకొక సైడ్ ఫోల్డింగ్ కూడా మనము స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనం సెంటర్లో నుంచి తీసుకెళ్ళి లోపల నుంచి వేయాలండి, 2 కలిపి అయితే వేయకూడదు. మీరు బాగా అబ్జర్వ్ చేశారని అనుకుంటున్నాను. నేను చెయ్యి సెంటర్ లోపలికి పెట్టి నేను అక్కడి నుంచి నీడిల్ అనేది పైకి తీసానండి. సో ఈ విధంగా 2 సైడ్లు స్టిచ్ అనేది వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఏమవుతుంది అనేది చూసేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసామంటే మనకి ఒక బాక్స్ షేప్లో మనకి రెడీ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా ఫోల్డింగ్స్తో మనము ఎటువంటి స్టిచ్చింగ్ అనేవి లేకుండా చక్కగా ఒక బాక్స్ని తయారు చేసేసామండి. ఇక్కడ ఈ రైస్ బ్యాగ్ ఎందుకు యూజ్ చేసామంటే ఈ రైస్ బ్యాగ్ అనేది స్టిఫ్నెస్ ఇస్తుంది కాబట్టి మనకి ఈ బాక్స్ అనేది చాలా చక్కగా నీట్గా రెడీ అయిపోతుందండి. ఇక్కడైతే మనము హ్యాంగింగ్ కోసం నేనైతే ఊల్ తీసుకున్నానండి.
మీ దగ్గర ఎటువంటి రోప్ అయినా సరే, థ్రెడ్స్ అయినా ఏదైనా సరే మీ ఇష్టం అండి. నేనైతే ఇక్కడ ఊల్ తీసుకున్నాను. ఈ విధంగా 2 సైడ్లు మనం ఆ ఊల్ అనేది లోపలికి ఇలా పెట్టేసుకొని పైకి తెచ్చి నాట్స్ అనేవి వేసేసుకుందామండి. సో ఇది వార్డ్రోబ్ ఆర్గనైజర్ అని చెప్పాను కదండి, దానికోసం నేను ఈ విధంగా టైఅప్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 నాట్స్ తీసుకెళ్ళి మనం ఒక చిన్న హ్యాంగర్ తీసుకొని ఆ హ్యాంగర్కి అయితే మనం తగిలించుకుంటామండి. ఇక్కడైతే అండి నేను ఒక చిన్న హ్యాంగర్ తీసుకున్నాను సింగిల్ది. దానికి 2 సైడ్లు తగిలించేదానికి అవకాశం ఉండేలాగా ఉందండి. అందుకే నేను ఒక హ్యాంగరే తీసుకున్నాను. మీరు ఇన్ కేస్ 2 హ్యాంగర్స్తో హ్యాంగ్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం 2 సైడ్లు మీరు పెట్టుకోవచ్చండి. ఇక్కడ బేస్ కోసం నేను ఇక్కడ ఒక చిన్న అట్ట ముక్క కూడా యూజ్ చేస్తున్నానండి, మనకి బోటమ్ స్టిఫ్గా ఉండాలని చెప్పి. 2 హ్యాంగర్స్ ఎలా యూజ్ చేయాలంటే అండి, మనం ఇక్కడ ఫోల్డింగ్ చేసాం కదా, 2 సైడ్లు కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు వేసే ముందే మనం హ్యాంగర్ని పెట్టేసుకొని డైరెక్ట్గా కుట్టు వేసేసుకొని ఇక మనం ఈ ఆర్గనైజర్లో మనకు కావాల్సిన ప్యాంటీస్ కానీ ఇన్నర్స్ కానీ అన్నీ దీంట్లో పెట్టేసుకోవచ్చండి. మనం వార్డ్రోబ్లో పడేసామంటే అసలు వెతుకుతూ ఉంటాం కదా, కావాల్సినప్పుడు దొరకవు. అందుకే ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అనేవి ఇటువంటి ఆర్గనైజర్లో పెట్టుకొని మనం వార్డ్రోబ్లో పెట్టుకున్నామంటే మనకి స్పేస్ కూడా కలిసి వస్తుంది. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.